హలో హలో ఎవరు? నేను అను అండి. అను. మెటీరియల్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దానికి థ్యాంక్స్ ఎందుకండి? నాకు ప్రాజెక్ట్ వర్క్కి కూడా కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. షూర్ అండి, తప్పకుండా. ఓకే, థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్ అండి. హలో. అమ్మా. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మా. అత్తయ్య ఎలా ఉన్నారు? బానే ఉందమ్మా. ఓకే. అదే అమ్మా, కీర్తి పెళ్లి విషయం. అవును మావయ్య, అనుకుంటున్నాం కదా మనం ముందు నుంచే వాళ్ళకి పెళ్లి చేయాలి అని. అదే అమ్మా, అందుకే 2 రోజులు హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాం. అబ్బాయికి అమ్మాయిని చూపించినట్టు ఉంటుంది కదా. మావయ్య. త్వరలో మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని. సరే మావయ్య, నేను చెప్తాను, తమ్ముడికి నేను చెప్తాను. సరే అమ్మా, ఉంటా మరి. సరే మావయ్య. నీకు విషయం తెలుసా, మా తమ్ముడికి 2 రోజుల్లో పెళ్లి చూపులు. చుట్టాలమ్మాయే, చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం. కుదిరితే ఎంగేజ్మెంట్ కూడా. ఇప్పుడు వస్తా. సరే, ఓకే ఓకే, అలాగే. ఏయ్ రారా, కూర్చో. అది సర్లే కాని ముందు నేను చెప్పేది విను. మావయ్య ఫోన్ చేశారు. 2 రోజుల్లో వస్తున్నారంట. నీకు కీర్తికి పెళ్లి చూపులు అరేంజ్ చేశాం. కుదిరితే ఎంగేజ్మెంట్ కూడా. అదేంటి సడన్ గా? సడన్ గా ఏముందిరా, మావయ్యోళ్ళ అమ్మాయే కదా, చేసుకోరా. మనకి ముందు మంచి జాబ్ రావాలి, డీసెంట్ జాబ్ వచ్చి ఒక్కసారి ఊహించుకుంటే ప్రయాణం 10 lakhs 15 lakhs పర్ మంత్ 1 lakh వస్తుంది. అలాంటి టైంలో కనుక పెళ్లి చేసుకోవడానికి సంబంధాలకు వెళ్ళినా యాక్చువల్లీ బాగుంటుందని అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నాకెందుకులే అనిపిస్తుంది. ఏం పర్వాలేదులేరా, జస్ట్ వాళ్ళొస్తారు, చూస్తారు, అంతే. నచ్చితే చేసుకో, లేకపోతే లేదు, చెప్పేద్దాం. అలా ఎందుకులే పాపం, ఒక అమ్మాయిని అలా బాధ పెట్టి చూసి నో చెప్పి ఒకేసారి జాబ్ వచ్చాక చూద్దాం ఇవన్నీ. ఏమైంది? ఏంట్రా, ఎవరినన్నా లవ్ చేస్తున్నావా? మనల్ని ఎవరు లవ్ చేస్తారక్క? పర్వాలేదులే, చెప్పు. నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? నువ్వు చెప్తే వినోలే గాని నేనే మావయ్యకి ఏదో ఒకటి చెప్తానులే. థ్యాంక్స్ అక్క.